మామిడికాయని మంచిగా కడుక్కోవాలి నీళ్ళతోని. పైన సొన ఉంటుంది, ఆ సొన మొత్తం పోయేటట్టు మంచిగా రుద్ది కడుక్కోవాలి ఇట్లా. మామిడికాయ తురుము పచ్చడి చేస్తున్నా ఈరోజు. ఇప్పుడు ఈ తొడిమ వరకు తీసేసుకొని మంచిగా పీల్ తీసుకోవాలి, చెక్కు తీయాలి. ఇదంతా కాయ మంచిగా చెక్కు తీసుకోవాలి. తెలుసా మీకు తురుము పచ్చడా? తెలిసిన వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. ఇప్పుడు మామిడికాయని మంచిగా తురుముకోవాలి. ఈ తురుముకున్న మామిడికాయలో సరిపడంత కారం, కాయ పుల్లగా ఉంది చూసుకొని వేసుకోవాలి. పుల్లగా ఉందా లేదా చూసుకొని వేసుకోవాలి. ఉప్పు కారాలు ఇప్పుడు తగినంత ఉప్పు. ఇది జీలకర్ర మెంతుల పిండి. ఈ జీలకర్ర మెంతుల పిండితోనే పచ్చడి టేస్ట్ ఉంటుంది. ఇది జీలకర్ర మెంతుల పిండి, ఎక్కువ పదార్థాలు లేనే లేవు. ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పిండి అంతే ఇందులో. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేస్తున్నా, మళ్ళీ పోపులో కొంత వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పచ్చడి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మంచిగా. ఎండాకాలం పుల్ల పుల్లగా కమ్మ ఉంటుంది పచ్చడి, చాలా మంచిది. ఒంటికి కూడా చలువ చేస్తుంది మామిడికాయ తురుముతో పచ్చడి చేసుకుంటే. ఇప్పుడు ఇందులో పోపు పెట్టుకోవాలి. ఇంకా పోపు వేగింది మంచిగా. ఇప్పుడు మామిడికాయ తురుములో వేసి కలుపుకుందాం. మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయింది. ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు కొంచెం పచ్చడి పెట్టుకొని తిని చూపిస్తా. మంచిగా వెల్లుల్లి ముక్క వచ్చింది. వేడి వేడి అన్నంలో నెయ్యి, మామిడికాయ పచ్చడి ఎంత కమ్మ ఉంటుందో. మామిడికాయ తురుము పచ్చడి చాలా బాగుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా. ఈ ఎండాకాలం నోటికి రుచిగా ఉంది. మీరు కూడా చేసుకొని తినండి. చేసుకొని తింటే దాని టేస్ట్ ఎట్లుందో తెలుస్తుంది.